సీఎం చంద్రబాబు విజన్ ఏమైంది? ప్రైవేటీకరణ కోసమా అధికారం ఇచ్చిందంటూ అప్పలరాజు విమర్శలు. చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ ఫైర్. 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ విమర్శలు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు, హస్తం శ్రేణులపై కుర్చీలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ప్రమాదం. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఢీకొన్న 6 కార్లు. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు. హత్యాయత్నం కేసు పెట్టిన ప్రభుత్వం. ఈ కేసులో సెక్షన్లు చూసి ఆశ్చర్యపోయిన ధర్మాసనం. కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఖట్టర్, బండి సంజయ్ మంత్రులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మంత్రి పొన్నం ఆగ్రహం. సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ తనిఖీలు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం నాణ్యతపై ప్రశ్నలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. శ్రీవారి సేవలో తానా ప్రెసిడెంట్ అంజయ్య, బీజేపీ నేత రవి, పల్లంరాజు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఏపీ శకటం. హస్తిన రోడ్లపై ఏటి కొప్పాక లక్కబొమ్మల శకటం ట్రయల్ రన్. మహారాష్ట్ర భండారా జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. పలువురు మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. సిద్దిపేట జిల్లా లచ్చపేట గ్రామసభలో యువకుడు హల్చల్. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదంటూ సెల్ టవర్ ఎక్కిన రాజు. ఎల్బీనగర్లో ఫారెస్ట్ ల్యాండ్ చూపించి భారీ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు. హరిణ వనస్థలి నేషనల్ పార్క్ చూపిస్తూ లక్షల్లో వసూలు. సుమారు 50,000 మంది మోసపోయినట్లుగా అధికారుల గుర్తింపు. కడప జిల్లా రవాణా శాఖ అధికారి లైంగిక వేధింపులు. మహిళా ఉద్యోగి ప్రాధేయపడినా వదలని వైనం. బాధితురాలి భర్త గొడవకు దిగడంతో కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరిన అధికారి. శ్రీకాకుళం జిల్లా పూండిలో దొంగల బీభత్సం. 2 బంగారు షాపుల్లో దుండగుల చోరీ. జార్ఖండ్ రాంచీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్. ఆకట్టుకున్న సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన. కామారెడ్డి జిల్లా దోమకొండలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. గడికోటలోని సోమసూత్ర శివాలయం, హనుమాన్ ఆలయంలో పూజలు. నష్టాల కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 122, నిఫ్టీ 46 పాయింట్లు లాస్.